గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరు, మీ కుటుంబం బాగున్నారా? బిడ్డలు బాగున్నారా? మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని, దేవుడు అన్ని విషయాల్లో సర్వ సమృద్ధిని మీకు ఇవ్వాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో చక్కని మాట ఉంటుంది, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడని. ఎంత గొప్ప దేవుడు ఆయన ఆరాధించడం మనందరి భాగ్యం కదా, మనందరి ధన్యత కదా. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మార్పు లేని దేవుడు, మార్పు లేని ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నాం. మనుషులు మారిపోవచ్చు, వ్యవస్థలు మారిపోవచ్చు, మనుషుల ఉద్దేశాలు మారిపోవచ్చు, కానీ మారని వాడు దేవుడు. ఆయన మాట కూడా మారదు. దేవుని వాక్యాన్ని దేవుడు మనందరికీ ఒక సంపదగా దేవుడు మనకిచ్చారు, ఒక స్వాస్యంగా. పరిశుద్ధ గ్రంథం దేవుని మాట, ప్రతి మాట దేవుని మాటే. ఆయన సంకల్పాలను, ఆయన ఉద్దేశాలను బయలుపరిచిన దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం. చదువుతున్నారా? రోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు చదవండి. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా విశేషమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. అంత మాత్రం కాకుండా శాంతి సమాధానాలు కూడా మీ జీవితంలో మీరు అనుభవించగలుగుతారు. ప్రతిరోజు వాగ్దానాన్ని విని ప్రభు దగ్గరికి వస్తున్నాం కదా. ఈరోజు వాగ్దానంగా రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 and verse 4. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాక అని చేను కోయు వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేరే. రూతు గ్రంథంలో చాలా శ్రేష్టమైన వాగ్దానాలు మనం చూస్తాం. అండ్ వీ సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్స్ రెస్టోరేషన్ ఇన్ ద బుక్ ఆఫ్ రూత్. 4 అధ్యాయాలు కలిగిన రూతు గ్రంథంలో అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఒక్కొక్క మాట మనం ధ్యానం చేస్తుంటే దేవుని ఔన్నత్యము, తన ప్రజల పట్ల దేవుని ప్రణాళికలు, మనం తిరిగి వస్తే, ఆయన సన్నిధిలోనికి మరలా మనం రాగలిగితే, ఆయనకు దగ్గరగా మనం చేరగలిగితే, లోకంలో ఏమీ లేదు, దేవుని దగ్గర సమస్తం ఉంది అని గుర్తించి మనం దేవుని దగ్గరికి వస్తే, ఆయన ఎంతగా మనల్ని దీవిస్తారో, ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తారో, ఎంతగా మనల్ని సమకూరుస్తారో రూతు గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. రూతు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు పరిచయం చేయబడతారు. ఆఫ్ కోర్స్ రూతు గ్రంథంలో రూతు చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉంది. నయోమి గురించి మనం ఆలోచన చేస్తుంటాం. ఆ తర్వాత బోయజు గురించి కూడా రూతు గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాం. బోయజు ఎలిమెలెకు వంశానికి చెందినవాడు, భూస్వామి లేదా సంపన్నుడు, బెత్లెహేములో పొలాలు కలిగినవాడు. ఆయన చేనులో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నో డౌట్ బోయజు చాలా సంపన్నమైన వ్యక్తి. రూతు గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, రూతును దేవుడు బోయజు ప్రక్కకు నడిపించడం ద్వారా వారిద్దరూ కూడా జత చేయబడడం ద్వారా దేవుని ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ అధ్యాయం 4వ వచనంలో బోయజు తన పొలం దగ్గరికి వచ్చినప్పుడు, తన చేను దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చేనులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చేను కోయువారు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు తోడయుండును గాక అని పలికాడు. ఆ రీపర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ చేను కోసే పనివారు, సామాన్యమైన సాధారణమైన పనివారితో యజమానుడు సంపన్నుడైన బోయజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మానవ జీవితంలో మనకు డబ్బు పెరిగే కొలది, స్థాయి పెరిగే కొలది కొంతమంది మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. లేదా సాంఘికంగానో, భౌతికంగానో, ఆర్థికంగానో మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు తృణీకార మనస్సు, వారిని తక్కువగా మాట్లాడడం, వారు ఎందుకు పనికిరాని వారు అన్నట్టు చూడడం, మాటల్లో దురుసుదనం, గర్వం, అహంభావం చూపిస్తూ మీకంటే నేను చాలా గొప్ప, నేను చాలా బెటరు, మీరు చాలా తక్కువ వారు అన్న అభిప్రాయాన్ని కొంతమంది కలిగి ఉండి వారి మాటల్లోనే అహంభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరైనా యజమానులు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే, మీ ఇంట్లో పనిచేసే వారి మీద కానీ లేదా మీ క్రింద పనిచేస్తున్న వారి మీద మీకున్న అభిప్రాయం ఏంటి? వారిని మీరు ఎలా డీల్ చేస్తున్నారు? వారిని మీరు ఎలా పర్యవేక్షిస్తున్నారు? వారి బాగోగులు మీరు ఎలా పట్టించుకుంటున్నారు? కనీసం మీ మాటల్లో వారిని పలకరించే విధానంలోనైనా సభ్యత ఉందా, మర్యాద ఉందా? ఒకవేళ వారిని నీకన్నా తక్కువ స్థితిలోనే ఉన్నట్టు కనబడచ్చేమో, కానీ దేవుడు వారిని జీవితంలో తీసుకొచ్చినప్పుడు వారి ప్రయాసను గుర్తించాలి. బోయజు ఇక్కడున్న యజమానులందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. తన దగ్గర పనిచేసే వారి విషయంలో బోయజు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. చేను కోయు వారిని యెహోవా మీకు తోడయుండును గాక అని పలకరించాడు.
కొన్ని గృహాల్లో యజమానులు తమ దగ్గర పనిచేసే వారిని అతి తీవ్రంగా బాధిస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు, టార్చర్ గురి చేస్తుంటారు. వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, లేదా పని ఒత్తిడి తీవ్రంగా పెంచేయడం ద్వారా వారి ప్రాణాలు విసిగించేసే పరిస్థితిలోనికి వారిని తీసుకొస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యజమానివైతే, యజమానురాలువైతే నీ దగ్గర పనిచేసేవారి పట్ల కొంచెం ప్రేమ, వారి పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉంటే వారి ప్రేమతో ఇంకా గొప్పగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని బలవంతంగా కానీ, దౌర్జన్యంగా కానీ, వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ కానీ కొన్నిసార్లు వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. జాగ్రత్తగా గమనించండి. బోయజు దేవుడు మీకు తోడయుండునుగాక అనే మాట సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనుషులు ఎప్పుడో మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురని కీర్తనకారుడు 124 కీర్తనలో మాట్లాడతాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని తోడు లేకపోయి ఉంటే ఎప్పుడో దురాత్మ సంబంధమైన అధికారం మనల్ని అణగదొక్కేసి ఉండొచ్చు. సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, శ్రమలనే కారు మేఘాలు మనల్ని కమ్మేసినప్పుడు ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని తన తోడును, తన నీడను మనకి ఇవ్వడం ద్వారా సర్వశక్తుని నీడలో మనం భద్రంగా, క్షేమంగా ఉండగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి ఎప్పుడైనా మనం ఎవరినైనా విషయాలు అనుకున్నప్పుడు, లేదా వారిని దీవించాలనుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే మాట వారికి తెలియచేయండి. కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడు, ఇబ్బందులు ఉన్న వారిని చూసినప్పుడు వారిని హేళన చేయడం కాకుండా, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తారు, ఆయన మిమ్మల్ని రక్షిస్తారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు, ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తారని ఒక ప్రేమతో కూడిన పలకరింపు, ఆదరణతో కూడిన పలకరింపు నీకు దీవెన మాత్రమే కాకుండా వారికి కూడా ధైర్యాన్ని మరియు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ చేను కోసేవారు కూడా బోయజ్ దేవన్నారు తెలుసా, దేవుడు నేను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అని. ఈ యజమానుడు మరియు దాసుల మధ్య ఒక చక్కని సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అక్కడ కనబడుతూ ఉంది. దేవుడు నేను దీవించునుగాక. ఈరోజు వాగ్దానం ఇదే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. రెండవది, ఆయన నేను దీవిస్తారు, ఆయన నేను ఆశీర్వదిస్తారు. దేవుని ఆశీర్వాదము అన్ని విషయాల్లో మనల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్తుంది. కొన్నిసార్లు నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని కూడా లేఖనంలో రాయబడింది. కానీ దేవుని అనుగ్రహము, ఆయన ఆశీర్వాదము మనలను దీవించడం మాత్రం కాకుండా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతుంది అనడంలో సందేహం ఏం లేదు. మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, కేవలం మమ్మల్ని దీవించు అని ప్రార్థన చేయడంతో పాటుగా మమ్మల్ని అనేక మంది దీవెనకరంగా మార్చు అని కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విశిష్టమైన ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అలాంటి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, బోయజు మరియు అతనితో పనిచేస్తున్న ఆ చేనుకోయు వారిద్దరి మధ్య ఉన్న సంభాషణ ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు. దేవుడు మీకు తోడై ఉంటాడని, దేవుడిని ఆశీర్వదిస్తారని వారు మాట్లాడుకున్న మాటలు మా ముందుకు తీసుకొచ్చిన నీ కొందనలు. మా ప్రియులు ఎవరైతే ఈరోజు ఒంటరితనంతో ఉన్నారో ప్రభువా, నలిగిపోతున్నారో, పరిస్థితులు చేజారిపోయి ఉన్నాయో, వారందరినీ మీరే బలపరిచింది. నువ్వు మాకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చావు. ఇమ్మాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం అనే వాక్యం ఉంది. ప్రభువా, మాకు తోడై ఉన్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు, మమ్మల్ని దీవించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని విని ఎవరైతే తమ జీవితాలను నీకు సమర్పించుకున్నారో వారందరినీ మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ నామ మహిమార్థమై వారిని వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.